రైట్, వెల్కమ్ బ్యాక్. మొత్తానికి ఏదైతే ఫార్మాసిటీ భూములకు సంబంధించి రైతులకు ఇచ్చినటువంటి మాట కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుందా, నిలబెట్టుకోలేదంటే నిలబెట్టుకోలేదని రైతులే చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ఏదైతే ఒక ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమిని ఇంకో ప్రభుత్వం దాన్ని మార్చకూడదు, మార్చితే అది చట్టవిరుద్ధం అని చెప్పేసి రైతులు చెప్తున్నటువంటి అంశం. ప్రధానంగా దానికి సంబంధించి రైతులకు సంబంధించినటువంటి భూమి రైతులకే కేటాయించాలి, తిరిగి వేరే ఎవరికి కూడా కేటాయించాలని చెప్పేసి పెద్ద ఎత్తున రైతులు వారు నిరసన వ్యక్తం చేసినటువంటి సందర్భం సంబంధించి మనం మాట్లాడడానికి మనతో పాటు ఏదైతే మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి గారు ఉన్నారో ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి సార్. ఏదైతే ఎన్నికల ముందు రైతులకు సంబంధించినటువంటి ఒక హామీ ఇచ్చింది, ఫార్మాసిటీ భూములకు సంబంధించి ఖచ్చితంగా తాము అధికారంలోకి వస్తే ఆ భూములన్నీ తిరిగి మీకే ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది. ఎందుకు ఆ హామీని కాంగ్రెస్ గవర్నమెంట్ నిలబెట్టుకోలేదనుకోవాలి? గత శాసనసభ ఎన్నికలకు ముందు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పిసిసి అధ్యక్షుని హోదాలో ఆయన కానీ, సీతక్క కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ, కోదండరామ్ గారు కానీ, ఇప్పుడున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు కానీ, రైతు కమిషన్ చైర్మన్గా ఉన్నటువంటి కోదండరెడ్డి గారు కానీ, అనేక మంది నాయకులు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫార్మాసిటీ గ్రామాల్లో పర్యటించారు. ఆ రోజు స్పష్టంగా వారు చెప్పారు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఈ 2 నియోజకవర్గాల్లో ఇబ్రాహీంపట్నం, మహేశ్వరం 2 నియోజకవర్గాల్లో సుమారుగా ఏదైతే 11,980 ఎకరాలు అప్పటికే సేకరించిందో, దాంతోపాటు ఇంకా 2,000కు పైగా ఎకరాలు, 2,500కు పైగా ఎకరాలు ఏవైతే టీఎస్ఐఏసీ పేర రైతుల అంగీకారం లేకుండా నమోదై ఉన్నాయో వాటిని ఖచ్చితంగా ఫార్మాసిటీని రద్దు చేసి మొత్తం భూములను కూడా రైతులకు తిరిగి ఇచ్చేస్తామని చెప్పేసి ఆ రోజు ఆ 2 నియోజకవర్గాలకు చెందినటువంటి 7 గ్రామాల రైతులకు స్పష్టంగా ఆ రోజు చెప్పడం జరిగింది సార్. మేడిపల్లి, నానక్ నగర్, తాడిపర్తి, కుర్మిద్ద, మెర్కాన్పేట్, ముచ్చర్ల, మీర్ఖాన్పేట్, పంజాగూడ ఈ 7 గ్రామాలకు సంబంధించినటువంటి రైతులకు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇప్పుడున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, మంత్రులు, అనేక మంది ముఖ్య నేతలు ఆ రోజు స్పష్టంగా గ్రామాలకు వచ్చి హామీ ఇచ్చారు. రైతులు కూడా అప్పటికే సేకరించినటువంటి భూములు కాకుండా ప్రభుత్వం తీసుకున్నది ఇంకా కొన్ని రైతుల యొక్క అంగీకారం లేకుండా తీసుకున్నటువంటి భూములతో అప్పటికే కోర్టులో పోయి స్టేలు కూడా తీసుకొచ్చున్నారు. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు చెప్పినటువంటి హామీలను చూసి నిజమే కాంగ్రెస్ పార్టీ వస్తే ఖచ్చితంగా ఈ ఫార్మాసిటీ అనేది రద్దు అవుతుంది, మా భూములు మాకు తిరిగి వస్తాయి, మేము కొంతమేర మళ్ళీ వ్యవసాయం చేసుకోవచ్చు అనే ఆశతోటి ఆ రోజు రైతులంతా కూడా కాంగ్రెస్ను గంపగుత్తగా నమ్మినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది ఏంటంటే, అధికారంలోకి వచ్చిన స్టార్టింగ్లో మొదట్లో చెప్పిండ్రు ఏమని, మేము ఫార్మాసిటీ రద్దు చేస్తున్నామని. అసెంబ్లీలో ప్రకటిస్తే ఆ రోజు పాలాభిషేకాలు చేసిండ్రు, నిజంగానే ఫార్మాసిటీని కాంగ్రెస్ పార్టీ రద్దు చేసిందేమని చెప్పేసి. ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మల్రెడ్డి రంగారెడ్డి గారు బయటకు వచ్చి అయిపోయిందిగా ఫార్మాసిటీ రద్దు అయిపోయింది, ఫార్మాసిటీకి సంబంధించినటువంటి భూములన్నీ కూడా రైతులకు తిరిగి ఇచ్చేస్తున్నామని చెప్పేసి గొప్పగా ఆడంబరంగా ప్రకటించడం కూడా జరిగింది. ఈరోజు చూస్తే పరిస్థితి, ఇప్పటి వరకు కూడా ఫార్మాసిటీ రద్దు అయిందనేటటువంటి నమ్మకం ఎవరు కూడా కలగట్లేదు. ఎందుకనంటే కోర్టు ఆ రోజు అడుగుతారేమో, కోర్టులనేమో ఫార్మాసిటీ ఉన్నదని చెప్తున్నారు, బయటకు వచ్చేమో లేదు ఫార్మాసిటీ రద్దు చేసినామని చెప్తున్నారు. ఏది స్పష్టంగా మాట్లాడుతున్నారు అనేటటువంటిది ఎవరు కూడా అర్థం కావడం లేదు. ఎందుకంటే 2013 భూసేకరణ చట్టం ప్రకారం వాళ్ళు ఏదైతే ఫార్మాసిటీ కొరకు, ఏదైతే పర్పస్ కొరకు, ఏదైతే ప్రజల అవసరాల కొరకు భూమిని సేకరించారో ఆ పర్పస్ కొరకు వాడకుంటే ఖచ్చితంగా రైతులు తిరిగి భూములకు ఇచ్చేయాలి అనేటటువంటి సెక్షన్ 99 స్పష్టంగా ఆ యొక్క ఫార్మాసిటీ మన ఏదైతే 2013 భూసేకరణ చట్టంలో స్పష్టంగా చెప్పడం జరిగింది. దాని ప్రకారంగా రైతులకు తిరిగి భూములు ఇచ్చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది, ఎందుకంటే ఫార్మాసిటీ ఏర్పాటు చేయకపోతే. కాబట్టి రైతులకు తిరిగి భూములు ఇచ్చేయడం ఇష్టం లేక వాళ్ళు ఈ యొక్క చట్టాన్ని ఉల్లంఘిస్తూ అక్కడ కోర్టుకు అబద్ధం చెప్తా ఉన్నారు, ఫార్మాసిటీ మాత్రం ఏర్పాటు చేస్తున్నామని. బయటకు వచ్చి మాత్రం ఫార్మాసిటీ లేదని చెప్తా ఉన్నారు. ఇప్పుడు మీరు అన్నట్టు 2013 చట్టం ప్రకారం ఏదైతే ఆ చట్టం ప్రకారం ఖచ్చితంగా అక్కడ నిర్మాణం జరగట్లేదు, వాళ్ళకి ఇవ్వట్లేదు ఫార్మాసిటీకి సంబంధించి. సో ఈ నేపథ్యంలో తిరిగి రైతులకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి లేదంటారా? ఖచ్చితంగా ఉంది. ఈరోజు ఆ గ్రామాల రైతులు అదే అడుగుతున్నారు. ఈ 7 గ్రామాలకు సంబంధించిన రైతులు, మా నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 గ్రామాల రైతులు ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీగా వాళ్ళందరూ కూడా ఇలా ప్రజలందరూ ఏకమై పోరాటం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ నాయకులు మాకు సమాధానం చెప్పాలి, ఎమ్మెల్యే సమాధానం చెప్పాలి. ఆ రోజు చెప్పినటువంటి ప్రతి నాయకుడు సమాధానం చెప్పాలంటే ఈరోజు ఎవరు కూడా నోరు తెరిచేటటువంటి పరిస్థితి లేదు. కోదండరామ్ గారు లాంటి నాయకుడు ఈరోజు నేను ఏం చేయగలిగే పరిస్థితి లేదా, వాళ్ళు అట్లా నిర్ణయం తీసుకుంటున్నారు, ఎవరిని అడిగే పరిస్థితి లేదనేటటువంటి మాట ఆ రైతులు పోతే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మల్రెడ్డి రంగారెడ్డి గారు స్థానిక ఎమ్మెల్యేనైతే ప్రజలకు ముఖం చాటేసి ఈ మధ్యలో 20 రోజుల కింద చెప్పిండు, ముందు 2500 ఎకరాలు ఏదైతే కోర్టు పరిధిలో ఉందో దాన్ని మీకు రిలీజ్ చేయిస్తా, టీజీఐఏసీ పేరు మీదకి రైతుల పేరు మీకు మార్పిస్తా అని వాళ్ళని అందరిని కూడా పిలిపించి మభ్యపెట్టి ఒక 25 రోజుల కింద ఆ గ్రామాలలో పర్యటన కూడా చేసి వచ్చిండు. చేసి వచ్చిన తర్వాత మళ్ళీ ముఖం చాటేసిండు. అక్కడ ఉన్నటువంటి రైతు కమిషన్ కోదండరామ్
రైతు కమిషన్ చైర్మన్ ఉన్న కోదండరెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన కనిపించడం లేదని ఆ గ్రామాలలో రైతులు అప్పుడు పోరాడినటువంటి కోదండరెడ్డి గారు కనిపించడం లేదని చెప్పేసి ఆ గ్రామాలలో పోస్టర్లు అంటేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఆ గ్రామాలలో ఈరోజు తిరుగుబాటును చూసి వీళ్ళు గ్రామాలకు పోలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఆయన మా అబద్ధాలు ఎందుకు చెప్పిండ్రు, ఇవాళ మమ్మల్ని ఎందుకు మోసం చేస్తున్నారని అక్కడ ప్రజలు నిలదీస్తుంటే వీళ్ళు ఆ గ్రామాలలో తిరగలేనటువంటి పరిస్థితి ఈరోజు నిర్మాణమై ఉన్నది. వాళ్ళకి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి, ఆ రోజు ఆ ప్రజలను మభ్యపెట్టినటువంటి ప్రతి మంత్రికి కూడా ఈరోజు ఉందనే మాట ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. కానీ అబద్ధాలు చెప్పుకుంటూ ఇవాళ 4th సిటీ అని చెప్పి, లేకపోతే ఫ్యూచర్ సిటీ అని చెప్పి, లేకపోతే భారత్ ఫ్యూచర్ సిటీ అని, అక్కడ గ్లోబల్ సమ్మిట్ అని, ఆ భూముల మీద 13,500 ఎకరాలు ఇప్పటికే సేకరించినటువంటి భూములు ఏవైతున్నాయో వాటి మీద వ్యాపారం చేయడం కొరకు వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఖచ్చితంగా ప్రజా వ్యతిరేకమైనటువంటి చర్య. ఆ రోజు ఏమన్నారు, టీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం బలవంతంగా భూములు గుంజుకుంటుంది, మా ఇందిరమ్మ ఇచ్చినటువంటి భూములను ఏ రకంగా మీరు గుంజుకుంటారో పేదల నుండి అని అడిగినటువంటి వాళ్ళు, తిరిగి రైతులకు భూములు ఇచ్చేస్తామని చెప్పినటువంటి వాళ్ళు, ఫార్మాసిటీని రద్దు చేస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఈరోజు ఏం ముఖం పెట్టుకొని ఈరోజు ఈ రకంగా ప్రజలను కోర్టును తప్పిదారు పట్టిస్తున్నారో ఒక్కటికి 2 సార్లు ఆలోచన చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులను మేము కోరుతా ఉన్నాం. అంటే ఒక ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమిని ఇంకొక ప్రభుత్వం వచ్చి తిరిగి తీసుకోవడం కావచ్చు, లేకుంటే అలా చేయకూడదని నిబంధనలు ఉన్నాయని రైతులు చెప్తున్నారు. అది ఏదైతే ఎవరికి కేటాయించారో వారికి ఆ సంస్థ ఏర్పాటు చేయకపోతే సంబంధించినటువంటి సేకరణ ఎవరైతే దగ్గర చేశారో వారికి ఇవ్వాలని నిబంధనలు ఉన్నాయని చెప్పి రైతులే చెప్తారు. దానికి ఎందుకు తూట్లు పొడుస్తున్నారు అనుకోవాలి ఇక్కడ. అదే సార్, 2013 భూసేకరణ చట్టం ప్రకారంగా కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 2013 భూసేకరణ చట్టంలో స్పష్టంగా ఉంది, ఏ ప్రజా అవసరాల కొరకైతే భూమిని సేకరిస్తారో ఆ అవసరాల కొరకు దాన్ని వాడకుంటే ఖచ్చితంగా తిరిగి రైతులకు ఇచ్చేయాలి. లేదు అనంటే 5 సంవత్సరాల లోపల ఏదైతే అవసరాల కొరకు దాన్ని సేకరిస్తారో 5 సంవత్సరాల లోపల దాన్ని వాడకున్నా కూడా తిరిగి ఆ భూములు అవే రైతులకు చెందుతాయి అనేటటువంటిది స్పష్టంగా ఆ చట్టంలో పొందుపరచడం జరిగింది. బీహార్లో గతంలో ఒక అవసరం కొరకు ఈ భూములు తీసుకొని ప్రభుత్వం ఈ రకంగా భూసేకరణ చేసి వాళ్ళకి తిరిగి ఇవ్వకపోతే దాన్ని మొత్తం ఆ భూసేకరణనే కోర్టు రద్దు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా మీరు తిరిగి భూములు ఇచ్చేయాలి, దాని మీద వ్యాపారం చేయాలనేటటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన ఏదైతుందో, గద్దలలాగా వాలాలనేటటువంటి కాంగ్రెస్ నాయకులు చేస్తున్నటువంటి ఆలోచన ఏదైతుందో దీన్ని ఖచ్చితంగా ఉపసంహరించుకోవాలి. ఫార్మాసిటీ ఏర్పాటు ద్వారా ఆ ప్రాంతంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వస్తాయని, ఫార్మా ఉత్పత్తుల ద్వారా ప్రతి సంవత్సరం 90,000 కోట్ల రూపాయల ఫార్మా ఎగుమతులు అవుతాయని, తద్వారా తెలంగాణ రాష్ట్రానికి 30,000 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం తయారు చేసి ఇచ్చిందో దానికి వ్యతిరేకంగా మీరు ప్రచారం చేసిండ్రు. ఫార్మా వస్తే కాలుష్యం వస్తుంది, ఫార్మా వస్తే మొత్తం ఆగమైపోతుంది, ఫార్మా వస్తే ప్రాంతం అంతా ఆగమైపోతుంది, కాబట్టి ఈ ప్రాంతాన్ని మేము రక్షించడం కొరకు పోరాటం చేస్తున్నామని చెప్పిన వాళ్ళంతా కూడా తిరిగి భూములు ఇచ్చేస్తామనేటటువంటి నమ్మకం కలిగించడంతో ఆ రోజు రైతులంతా కూడా మిమ్మల్ని నమ్మిండ్రు. ఈరోజు ఆ రైతులకు సమానం చెప్పాల్సినటువంటి బాధ్యత మీద ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది. అది ఇడిచిపెట్టి వ్యాపారం చేయడం కొరకు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా రైతులు తిరగబడతారు. ఆ గ్రామాలలో ఇప్పటికే ఇలా బగబగ మండుతున్నారు. ఎవరైతే ఆ ఊర్లలోకి వస్తారో కాంగ్రెస్ నాయకులు ఖచ్చితంగా వాళ్ళు నిలదీయడం కొరకు వాళ్ళంతా కూడా సిద్ధమై ఉన్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని మేము ఖచ్చితంగా కాంగ్రెస్ నాయకులు గమనించాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. రైతులకు అలా మాటిచ్చి ఎందుకు తప్పుతుంది అనుకోవాలి, దేనికోసం అసలు ఆ ఉద్దేశం ఏమనుకోవాలి ప్రధానంగా? ఇప్పటి వరకు చూస్తేనైతే వీళ్ళు చేస్తున్నటువంటి గ్లోబల్ సమ్మిట్లో కానీ ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్మా కొరకు సేకరించినటువంటి భూముల్లో గ్లోబల్ సమ్మిట్ పెట్టి ఆ ప్రాంతాన్ని అంతా కూడా ఒక గోల్డ్ మైన్ లేక ఒక ల్యాండ్ మైన్ లేక దాన్ని చూయించి అక్కడ వ్యాపారం చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన, అక్కడ వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళ నాయకులకు సంబంధించినటువంటి వాళ్ళు వ్యాపారం చేయాలనేటటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనేటువంటి దుర్మార్గమైన ఆలోచన, ఏదైతే హిల్టు పేరు మీద హైదరాబాద్లో పారిశ్రామిక భూములు నమ్ముతున్నారో ఆ రకంగా రంగారెడ్డి జిల్లా మీద వాళ్ళు కన్నేసిండ్రు. విలువైనటువంటి భూములన్నింటిని కూడా కొల్లగొట్టడానికి ప్రయత్నం చేసిండ్రు. ఆ రోజు ఒక మంచి లక్ష్యంతో టీఆర్ఎస్ ప్రభుత్వం సేకరిస్తేనేమో సేకరించినటువంటి బదనామును ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం మీద వేసి సేకరించినటువంటి అపవాదును బీఆర్ఎస్ ప్రభుత్వం మీద నెట్టి అవే భూములతో వ్యాపారం చేయడం కొరకు ఈరోజు రేవంత్ సర్కార్ ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని రైతులు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఖచ్చితంగా గమనిస్తూ ఉన్నారు. వ్యాపారం చేయాలనే ఒకే ఒక దృక్పథంతో వాళ్ళు ఆ భూములను ఇవాళ అక్కడ గ్లోబల్ సమ్మిట్ పెట్టి వాటన్నింటిని కూడా ఫ్యూచర్ సిటీ పేరు మీద చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు వరకు కూడా ఒక విషయం గమనించండి, అక్కడ స్కిల్ యూనివర్సిటీ అనేటటువంటిది ఏర్పాటు చేయడం కొరకు 51 ఎకరాలలో స్వయంగా ముఖ్యమంత్రి గారు ఫౌండేషన్ వేసిండ్రు. ఈ రోజు వరకు కూడా దానికి సంబంధించినటువంటి శాంక్షన్ లెటర్ ఎక్కడ కూడా గవర్నమెంట్ వెబ్సైట్లలో కానీ గవర్నమెంట్ దేంట్లో కూడా దొరికేయడం లేదు. ఎందుకు దొరికేయడం లేదంటే కోర్టుకు ఆ భూములన్నీ కూడా ఫార్మాసిటీ కొరకే అని చెప్పిండ్రు. ఆ భూములు ఏమో కోర్టుకు అబద్ధం చెప్పుకుంటూ దాంట్లోనే స్కిల్ యూనివర్సిటీ పెడుతున్నారు. పెట్టాలన్నప్పుడు అది అధికారికంగా ఎక్కడైనా దొరికితే ఇబ్బంది పడతామనే ఆలోచనతో దాన్ని ఇప్పటి వరకు కూడా అధికారిక వెబ్సైట్లలో మోసం చేయాలి. ఎందుకు ప్రజలను మోసం చేయాలి?
ఎందుకు ఈ రకంగా అబద్ధాలు చెప్తూ పోవాలి? అధికారంలోకి రాకముందుకు అబద్ధాలే, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అబద్ధాలే. ఎందుకు ఈ రకంగా చెప్తున్నారు అనేటటువంటి దాన్ని ప్రజలు ఇవాళ నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు. అదే ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ వాళ్ళు ఆ రోజు మేము భూసేకరణ చేస్తుంటే ప్రజలను ఒప్పించి మెప్పించి భూసేకరణ చేసినాం. అయ్యా ఈ గుట్టలు రాళ్ళరప్పలు ఉన్నాయి, ఇవి లేకపోతే హైదరాబాద్కి ఇంత దూరంగా ఉన్నాయి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్రాహీంపట్నంలో ఎన్ఎస్జీ కొరకు, ఆక్టోపస్ కొరకు, బీడీఎల్ కొరకు, లేకపోతే ఎన్పిఏ కొరకు, ఇటువంటి దాంట్ల కొరకు సుమారుగా 1600 ఎకరాలు సేకరించింది. ఇబ్రాహీంపట్నంలో సేకరించిన దానికి 5,34,000 రూపాయల పరిహారం మాత్రమే కట్టించారు. అదే రకంగా ఇదే మేడిపల్లికి పక్కన ఉన్నటువంటి మీర్ఖాన్పేటలో ఆ యొక్క విద్యుత్ దాని కొరకని సేకరించినటువంటి భూమికి కేవలం 2.5 లక్షలు మాత్రమే ఎకరకు కట్టించారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంగా, మేము రైతుల ప్రభుత్వంగా, రైతుల యొక్క క్షేమం కోరుకునేటటువంటి ప్రభుత్వంగా మేము ఇక్కడ ఉన్నటువంటి భూములకు ఇంత విలువ, ఇంత దూరంగా ఉన్నటువంటి భూములకు ఈ రకంగా మేము 16 ఎకరాకి ఈ రకంగా గట్టిస్తూ ఉన్నాం. పట్ట భూములకు 8.5 లక్షల రూపాయలు అసైన్మెంట్ ల్యాండ్లకు గట్టిస్తూ ఉన్నాం. వీటితో పాటు ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తాం. ఇవి ఇంకా సరిపోతలేవని స్థానికంగా అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు కొట్లాడితే ప్రతి ఇంటికి ఒక ప్లాట్ ఇస్తాం. ఎకరకు ఒక 121 గజాల అభివృద్ధి చేసినటువంటి హెచ్ఎండిఎల్ లేఅవుట్లో ఒక మంచి ప్లాట్ ఇస్తాం. ఈ రకంగా ప్రతి కుటుంబానికి ఒక ఎకరా వెనకాల 30-40 లక్షల రూపాయలు లాభం చేయడం కొరకు ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున అప్పుడున్న ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు, మంత్రి కేటీఆర్ గారితో, ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో ఎప్పటికప్పుడు చర్చించి ఏ రకంగా రైతులకు న్యాయం చేయాలని ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం లేక దోచుకోవాలని చెప్పి చూడలే. ఇబ్రాహీంపట్నంలో 5,34,000 ఇచ్చిండ్రు, పక్కన ఉన్న మెర్కాన్పేటలో 2.5 లక్షలు ఇచ్చిండ్రు. వాళ్ళలాగా తక్కువ చేయాలని చూడలే. రైతులను ఒప్పించి భూసేకరణ చేయాలని చూసిండ్రు. చేయాలని చూస్తే అప్పటికి కూడా వీళ్ళు చేసినటువంటి బదలాంలతోటి, వీళ్ళు చేసినటువంటి అపవాదులతోటి నిజంగానే ఇదంతా ఏదో అయిపోతుంది కావాల్సుకొని చేస్తున్నారన్న ఆలోచనతో ప్రజలంతా కూడా ఆ రోజు బీఆర్ఎస్కు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకొని మీకు అనుకూలంగా చేసిండ్రు. అరే బీజేపీ ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇంత స్పష్టంగా చెప్తుంటే కూడా మేము నమ్మలే. ఇంత క్లియర్గా మాకు న్యాయం చేయడం కొరకు ఒక అడుగడుగున ప్రయత్నం చేస్తుంటే కూడా మేము నమ్మలే. వీళ్ళు చెప్పినటువంటి అబద్ధాలనే నమ్మినాం. ఇంత అబద్ధాలు చెప్పిన ప్రతి ఒక్కడు కూడా ఇలా ముఖం చాటేస్తుంటే ఎవరికి చెప్పుకోవాలి? ఇంత ఘోరంగా అబద్ధాలు చెప్తారు అనేటటువంటి ఒక మనోవేదనతో, కోపంతో ప్రజలు ఈరోజు తిరగబడతా ఉన్నారు. గ్రామాలలో ఖచ్చితంగా దీనికి సంబంధించి ఆయా గ్రామాలలోనే కాదు, ఆ మండలంలో, ఎందుకంటే తెలంగాణకు ఎందుకుంటుందని ఆ రోజు మేము ప్రజలకు హామీ ఇచ్చినాం. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఫార్మాసిటీ ఏర్పాటు కావడంతో ఆ నియోజకవర్గం 2 నియోజకవర్గాలు మాత్రమే కాదు, పొరుగునున్నటువంటి అప్పటి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి కల్వకుర్తి నియోజకవర్గంతో పాటు ఆ ప్రాంతం అంతా కూడా పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందుతుంది. పరిశ్రమలు వస్తే మా ప్రాంతంలో అనేక మందికి ఉద్యోగాలు వస్తాయి. సుమారుగా 5 లక్షల మంది ఈ ప్రాంతంలో ఉద్యోగాలు వస్తే ఈ ప్రాంతం అంతా కూడా ఒక అభివృద్ధి చెందుతుంది. మిగిలినటువంటి గ్రామాలలో ఫార్మాసిటీ పేరు మీద వేగవంతంగా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఆ రోజు ప్రజలందరూ కూడా మేము చెప్పినటువంటి మాటలను విశ్వసించారు. కానీ అబద్ధాలు చెప్పే వరకల్లా ఇక జరిగింది పట్టు మళ్ళీ మా డబ్బులు మాకు ఉల్టా వస్తాయేమో, మా భూములు మాకు తిరిగి వాపసు వస్తాయి కదా అన్న ఆలోచనతో రైతులు అందరూ కూడా వీళ్ళ మాటలు నమ్మినటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు ఒక్క చిన్న పని చేయలేకపోతున్నారు సార్. 2,500 ఎకరాలు ఏదైతే రైతులు వాళ్ళ అంగీకారం లేకుండా టీఎస్ఐసి పేరు మీద ఆ రోజు ఎక్కినాయి, మాకు సంబంధం లేకుండా ఎక్కినాయని ఆ రోజు వాళ్ళంతా గొడవ చేస్తే కోర్టుకు పోతే కోర్టు స్టే ఇస్తే ప్రభుత్వం తిరిగి రైతుల పేరు మీద ఎక్కేయడం ప్రారంభం చేసింది. ఒక 300 ఎకరాల వరకు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు కొట్లాడి 300 ఎకరాలు ఆల్రెడీ రైతుల పేరు మీదకి భూములు కూడా మార్పిడి చేసినటువంటి పరిస్థితి ఉన్నది. అంత లోపలనే ఎన్నికలు రావడం, ప్రభుత్వం అనేటటువంటి మార్పు జరగడం, మిగిలినవి కూడా మా పేరు మీదకి మారుతాయని చెప్పి వాళ్ళు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. ఆ 2,500 ఎకరాలలో కూడా కనీసం సాయం చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు వీళ్ళు. వాళ్ళని కూడా ఇంకో రూపాయి ఎక్కువ ఇస్తాం ఇచ్చే రాదుంది అంటే వ్యాపారం చేయడం కొరకు ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మొత్తం వ్యాపారం చేయడానికి కోసమే పూనుకుంది. మొత్తానికి ప్రజలు కావచ్చు, లేకుంటే రైతులు కావచ్చు, వారి పక్షాన ఉండే పరిస్థితి లేదని చెప్పేసి వెంకటరామరెడ్డి గారు ఆరోపిస్తున్నటువంటి అంశం ఇప్పుడు సార్ మీరు అన్నట్టు ఏదైతే అటు కోర్టును మోసం చేస్తుంది, రైతులను మోసం చేస్తుంది, ప్రధానంగా ఏదైతే గ్లోబల్ సమ్మిట్ వేదికగా ఏదైతే ఫార్మాసిటీ భూముల మీదనే ఏదైతే అక్కడ వేదిక ఏర్పాటు చేస్తారో అదే వేదిక మీదగా ఇది ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి వాళ్ళు అనౌన్స్ చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. దానికి మంత్రులు కూడా మద్దతు తెలిపినటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో కోర్టుకు ఈ సంబంధించి ఇది ఆధారం సరిపోదా? కోర్టుకు సంబంధించి కోర్టు ఏం చెప్తుంది? ప్రధానంగా ఇక్కడ ఫ్యూచర్ ఏదైతే ఫార్మసిటీ కొనసాగుతుందని చెప్పేసి నమ్మబలికి ప్రభుత్వం చెప్తుంది కదా, అది అబద్ధమని ఈ వ్యాఖ్యతో అర్థం కాదా? అదే ఇప్పుడు ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ వాళ్ళు చెప్తున్నది అదే. ఇప్పటి వరకు కోర్టుకి వీళ్ళు పత్రికలలో వచ్చినటువంటి కథనాలు తీసుకొని వచ్చి కోర్టుకు వస్తున్నారు. మేము ఎక్కడ కూడా అధికారికంగా మేము ఫార్మాసిటీని రద్దు చేస్తున్నామని చెప్పలేదు, ఫార్మాసిటీగానే ఉంటున్నది. కాబట్టి ఆ సేకరించినటువంటి భూములు ఆ పర్పస్నే వాడతామని చెప్పేసి ఇప్పటివరకు కూడా కోర్టుకు చెప్తూ వస్తున్నారు. మొన్న ఏదైతే ప్రతిష్టాత్మకంగా వీళ్ళు జరిపినామని చెప్తున్నారో
గ్లోబల్ సమ్మిట్ ఏదైతే జరిపినామని చెప్తున్నారో దాంట్లో స్వయంగా పరిశ్రమల మంత్రిగా ఉన్నటువంటి ఐటీ మినిస్టర్గా ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారే క్లియర్గా చెప్పిండ్రు 13,500 ఎకరాలు ఈ ప్రాంతాన్ని అంతా కూడా మేము ఫ్యూచర్ సిటీగా డెవలప్ చేయబోతున్నాం, అభివృద్ధి చేయబోతున్నాం అని చెప్పేసి ఆయనే స్వయంగా చెప్తున్నారు. ఈ అంశాన్ని కూడా కోర్టుకు తీసుకుపోవడం కొరకు రైతులంతా కూడా సిద్ధమవుతున్నారు. మళ్ళీ దీన్ని కూడా మేము చెప్పింది ఏం లేదు, ఇది అధికారిక ప్రకటన ఏం కాదు, అక్కడ ఏదో మేము ఏదో చేసినాం అనేటటువంటి అబద్ధం చెప్పే ప్రయత్నం చేస్తారు అనేటటువంటి ఆలోచన కూడా ఉన్నది. వాళ్ళు ఏది కూడా పేపర్ మీద లేకుండా మాటలతోటి ఉండి ఆ మాటను మళ్ళీ అబద్ధమని కోర్టుకు చెప్తున్నారు. అంటే మంత్రి చెప్పేటటువంటి మాటకు దానికి ఒక చట్టబద్ధత లేదు, ముఖ్యమంత్రి మాట్లాడే మాటకు ఒక విలువ లేదు. అంటే అసెంబ్లీలో ప్రభుత్వంలో కొనసాగుతున్నట్ట, ప్రభుత్వ అధికారులు కాదా, ప్రభుత్వంలో ప్రమాణ స్వీకారం చేసి కొనసాగుతున్నారు ముఖ్యమంత్రిగా, మంత్రులుగా, అంటే ప్రభుత్వం తరపున వస్తున్నటువంటి వ్యాఖ్యలుగా తీసుకోరా జనాలు? మా ప్రాంత రైతులు అదే అడుగుతున్నారు సార్. స్వయంగా అసెంబ్లీలోనే చెప్పిండు ముఖ్యమంత్రి గారు స్వయంగా అసెంబ్లీలో చెప్పిండు ఫార్మాసిటీని రద్దు చేస్తున్నామని. మొట్టమొదటి జరిగినటువంటి 2వ సెషన్స్లో ఏమో ఫార్మాసిటీని రద్దు చేస్తున్నామని చెప్పిండు. ఆ రోజే ఈయన మా ఎమ్మెల్యే గారికి ఫార్మాసిటీ రద్దు ఓ చారిత్రాత్మక నిర్ణయం, ఫార్మాసిటీ రద్దు ఓ చారిత్రాత్మక నిర్ణయం. మరి ఎమ్మెల్యే మాట్లాడిన మాటకు అర్థం ఉండదా? ముఖ్యమంత్రి గారు స్వయంగా అసెంబ్లీలో మాట్లాడిన మాటకు ఒక చట్టబద్ధత లేదా? కోర్టు ఈ అంశాన్ని కూడా ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంది. రైతులు బాధపడుతున్నారు, వీళ్ళంతా కూడా పోరాటం చేస్తున్నారు. కానీ వీళ్ళు మళ్ళీ కోర్టుకు ఎవరికి ఇచ్చేటటువంటి అఫిడవిట్లో మాత్రం లేదు వీళ్ళు పేపర్లలో వచ్చినటువంటి మాటలను పట్టుకొని ఈ రకంగా తప్పుడు అపోహలకు పోతున్నారు తప్పిస్తే ఫార్మాసిటీ యథావిధిగా కొనసాగిస్తున్నాం అనేటటువంటి మాటనేమో మళ్ళీ కోర్టుకు ఇచ్చేటటువంటి అఫిడవిట్లో చెప్తున్నారు. 2 రకాలుగా అటు చట్టసభలను మోసం చేస్తున్నారు, ఇటు ప్రజలను మోసం చేస్తున్నారు, అటు కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ రకంగా చేయడం అనేటటువంటిది శాసనాల మీద గౌరవం లేనటువంటి వాళ్ళు చేసేటటువంటి మాట, చట్టసభల మీద గౌరవం లేనటువంటి వాళ్ళు చేసేటటువంటి పద్ధతి, న్యాయస్థానాల మీద గౌరవం లేనటువంటి వాళ్ళు ఈ రకంగా అబద్ధాలు చెప్తున్నారని ప్రజలందరూ కూడా స్పష్టంగా అనుకుంటున్నారు. అయినప్పుడు కూడా వాళ్ళకు కాలం గడుపుకుంటూ పోవడం, వాళ్ళు అనుకున్నది ఎవరిని మోసం చేస్తే మాకేంది, మా నైజమే మోసం అనే రకంగా కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారనేటటువంటిది ప్రజలందరూ కూడా స్పష్టంగా అర్థమైంది. ఖచ్చితంగా కోర్టు ఎన్ని రోజులు అబద్ధం చెప్పగలుగుతారు సార్? 1 సంవత్సరం చెప్పిండ్రు, 2 సంవత్సరాలు చెప్పిండ్రు, ఇప్పటికీ రద్దు చేస్తున్నాం అని. ఇవన్నీ పరిణామాలు గమనిస్తుంటే అక్కడనే స్కిల్ యూనివర్సిటీ అనో, అక్కడనే ఫ్యూచర్ సిటీ అనో, అక్కడనే 4th సిటీ అనో, అక్కడనే భారత్ ఫ్యూచర్ సిటీ అనో ఏదో ఒక రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తుంటే కోర్టు కండ్లను ఎన్ని రోజులు కప్పగలుగుతారు? ప్రజలకు అబద్ధాలు చెప్పి మోసం చేయగలిగినారు, ప్రజలను ఈరోజు వంచగలిగినారు. కోర్టును ఎన్ని రోజులు మోసం చేయగలుగుతారు? న్యాయస్థానాలను ఎన్ని రోజులు వంచగలుగుతారు? చట్టసభలను ఎన్ని రోజులు వంచగలుగుతారు? ఖచ్చితంగా వీళ్ళు ప్రజాక్షేత్రంలో దోషులుగా నిలబడతారు. కోర్టు ఏదో ఒక రోజు ఖచ్చితంగా వీళ్ళ యొక్క మోసానికి ఖచ్చితంగా ధీటుగా కోర్టు సమాధానం ఇచ్చేటటువంటి ఆలోచన ఉంటుంది అని చెప్పి ఆ ప్రాంత రైతులంతా కూడా రైట్. అక్కడ ఆ పారిశ్రామికవేత్తలకు సంబంధించి ఏదైతే ఇప్పుడు ఫార్మాసిటీ భూములకు సంబంధించి అది ఫ్యూచర్ సిటీ పేరిట పారిశ్రామిక వాళ్ళకి ఇస్తామని చెప్పేసి చెప్పింది. వాళ్ళు వచ్చిన తర్వాత భూములు తీసుకున్న తర్వాత అరే ఇది ఫార్మాసిటీ భూములు, ఇవి ఫ్యూచర్ సిటీ భూములు కాదని చెప్పేసి వాళ్ళు తెలిసిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంది? అందుకే అక్కడి రైతులు ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్ కంటే ముందు రోజే ఫార్మాసిటీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఫార్మా వ్యతిరేక ఉద్యమకారులు కావచ్చు, భూములు తిరిగిస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ మాటలను నమ్మినటువంటి రైతులు కావచ్చు, వాళ్ళందరూ కూడా గ్లోబల్ సమ్మిట్ కంటే ముందు రోజే చెప్పిండ్రు, అయ్యా నాయన దయచేసి దండం పెడుతున్నాం, వీళ్ళు మా భూములను తిరిగిస్తామని చెప్పిన వాళ్ళు వాటిని పెట్టి వ్యాపారం చేయడం కొరకు తీసుకొని వచ్చి ఇక్కడ గ్లోబల్ సమ్మిట్ పెట్టిండ్రు. ఇవి ఫార్మాసిటీకి కాకుండా వేరే దానికి ఇస్తే అవి చెల్లవు, మా భూములు మాకు తిరిగి ఇవ్వాల్సి వస్తుంది. ఒకవేళ కనుక మీరు ఏదైనా అవసరం కొరకు ఇంకా దాన్ని కనుక తీసుకున్నా కూడా మీరు రేపటి రోజు నష్టపోతారు. మీరు దయచేసి ఈ భూముల దృష్టి పెట్టుకొని ఈ భూముల మీద కన్నేసి మాత్రం మీరు ఇక్కడ దిక్కు రావద్దు నాయన అని చెప్పేసి అక్కడ రైతులు 3-4 రోజుల ముందు నుంచే ప్రెస్ మీట్లు పెట్టడం కానీ, ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కానీ, అక్కడ వచ్చేటటువంటి పారిశ్రామికవేత్తలకు అందరూ కూడా అర్థమయ్యేటట్టుగా రైతులు స్పష్టంగా చెప్పిండ్రు. ఆ భూముల మీద ఏదైనా వ్యవహారం చేయాలనుకుంటే మాత్రం చట్టానికి వ్యతిరేకం అవుతుంది, భూసేకరణ చట్టానికి వ్యతిరేకం అవుతుంది, కోర్టుకి ఇచ్చినటువంటి అఫిడవిట్కి వ్యతిరేకం అవుతుంది. ఈరోజు అక్కడ పరిశ్రమలు ఎవరన్నా అక్కడ ఏదన్నా ఆ భూములను వేరే పర్పస్కు తీసుకోవాలని అనుకుంటే మాత్రం వాళ్ళు రేపటి రోజు ఇబ్బందులు పడేటటువంటి మాత్రం ఖాయం అనేటటువంటి మాట ఆ ప్రాంత రైతాంగం స్పష్టంగా చెప్తా ఉంది. రైట్. ఇప్పుడు డిస్కషన్ సార్, ప్రధానంగా ఏదైతే ఎన్నికల టైంలో కొందరు ఇందాక మీరు ప్రస్తావించారు, అంటే వీళ్ళు అప్పుడు ఏ పదవులు ఏం లేవు, కాంగ్రెస్ నాయకులుగా వీళ్ళు చలామణి అయ్యారు, ఇప్పుడు మంత్రులుగా చాలామంది అవుతున్నటువంటి సిచ్యువేషన్, మంత్రి సీతక్క కావచ్చు, లేకుంటే బట్టి కావచ్చు, ఇతర మంత్రులకు సంబంధించి మీరు ఇందాక ఒక ప్రస్తావన తీసుకొచ్చారు. అప్పుడేమో రైతుల పక్షాన ఉన్నామని చెప్పేసి అప్పుడేమో వాళ్ళకు సపోర్ట్ నిలిచినటువంటి వాళ్ళు అని చెప్పారు. ఇప్పుడు వాళ్ళకేమో సపోర్ట్ చేయనటువంటి పరిస్థితి. దానికి సంబంధించి మీ దగ్గర ఏమున్నాయి విషయాలు, ఏం ఆధారాలు ఉన్నాయి? ఆ రోజు గ్రామాలలో పర్యటించేటప్పుడు వీళ్ళందరూ కూడా బట్టి విక్రమార్క గారు కానీ, తర్వాత సీతక్క గారు కానీ, తర్వాత మల్రెడ్డి రంగారెడ్డి గారు కానీ, కోదండరెడ్డి గారు కానీ, ఆ రోజు ఉన్నటువంటి రైతుకు సంబంధించినటువంటి పీసీసీ రైతు విభాగం అధ్యక్షుడు ఆయన కానీ,
కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అనేక మంది మా దగ్గర ఆ ప్రాంతంలో పాదయాత్రలు చేసారు. పాదయాత్రలు చేసి మేమంతా కూడా రైతులకు సపోర్ట్గా నిలబడుతున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వం అంతా రైతులను దోసుకు తింటుంది, మేము మాత్రం సపోర్ట్గా నిలబడుతున్నాం. మీకు మద్దతుగా మేము మీ భూములు మీకు తిరిగి ఇచ్చేదాకా మేము పోరాటం చేస్తాం. మా ప్రభుత్వాన్ని అధికారులకు తీసుకురండి, తీసుకొస్తే మీ భూములు మీకు తిరిగి ఇచ్చేస్తామని చెప్పేసి గ్రామాన్ని తిరుగుతూ ఈ రకంగా వాళ్ళు ఆ రోజు గ్రామాన్ని తిరుగుతూ పాదయాత్రలు చేశారు రైతులకు మద్దతుగా. ఓకే, ఉన్నారు సీతక్క గారు ఈరోజు పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నారు. ఈరోజు దీంట్లో జీవన్ రెడ్డి గారు కనిపిస్తున్నారు, కోదండరామ్ గారు ఉన్నారు, మల్రెడ్డి రంగారెడ్డి గారు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ రోజు రైతులకు చెప్పినటువంటి వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆ రైతుల మీద కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ రైతుల భూముల మీద కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి చూస్తుంటే వీళ్ళందరూ కూడా మాకేమొస్తుంది, మా వాట ఎంత, మా భాగం ఎంత అని చూస్తున్నారు తప్పిస్తే ఆ రోజు మమ్మల్ని నమ్మినటువంటి రైతులకు మేము ఇంత పచ్చిగా అబద్ధాలు చెప్పినాం కదా, కనీసం కొంతమేరనైనా వాళ్ళకి న్యాయం చేద్దాం, ఇచ్చిన మాటలకు కనీసం ఒక్క మాటనైనా నిలబెట్టుకునే ప్రయత్నం చేద్దాం, రిటర్న్లో వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేద్దాం. వాళ్ళు దండం పెట్టి అడుగుతున్నారు సార్. కనీసం కోర్టు ఎన్నిసార్లు మెట్టికాయలు వేసినటువంటి 2500 ఎకరాలను తిరిగి రైతుల పేర్ల మీదకి ఎక్కేమని అడుగుతున్నారు. కనీసం అది ప్రారంభించండి. ఇవాళ మీరు తప్పుడు పనులు చేస్తూ ఉన్నారు. ఆ భూములను మీరు వేరే వ్యాపారానికి దేనికి వాడినా కూడా ఖచ్చితంగా ఇవాళ అక్కడ వచ్చేటటువంటి వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు రేపు ఖచ్చితంగా. ఆ విషయం స్పష్టంగా ఆ రోజు మాత్రం వాళ్ళకి మద్దతు తెలుపుతూ వాళ్ళకి సపోర్ట్ నిలుస్తున్నట్టు ఉన్నారు. అంటే ఆ రోజు నటించారు అనుకోవాలా, ఈ రోజు మొండి చేయి చూపించారా? ఖచ్చితంగా వాళ్ళకి తెలుసు భూసేకరణ ఎవరు కూడా చిన్నపిల్లలు ఏం గారు సార్, అంత చట్టసభలలో ఉన్నటువంటి వాళ్ళే. బట్టి విక్రమార్క గారికి తెలియదా, రేవంత్ రెడ్డి గారికి తెలియదా, లేకపోతే సీతక్క గారికి తెలియదా, జీవన్ రెడ్డి గారికి తెలియదా, అక్కడ ఉన్నటువంటి మల్రెడ్డి రంగారెడ్డి గారికి తెలియదా? వీళ్ళు 3-4 సార్లు ఎమ్మెల్యేలుగా చేసినటువంటి వ్యక్తులు భూసేకరణ చట్టం ఏం చెప్తుంది అనేటటువంటి విషయం తెలియదా? స్పష్టంగా తెలిసినా కూడా మోసం చేయడానికి మాత్రమే చెప్పిండ్రు. 2013 భూసేకరణ చట్టం సెక్షన్ 99 ఏం చెప్తుంది, సెక్షన్ 100 ఏం చెప్తుంది, ఆ పర్పస్ కొరకు వాడకపోతే భూములు ఏ రకంగా తిరిగి ఇచ్చేయాల్సి వస్తుంది అనేటటువంటిది క్లియర్గా తెలుసు. ఇంకా వేరే దానికి వాడాల్సి వస్తే మళ్ళీ ప్రజాభిప్రాయ సేకరణ చేయాల్సి వస్తుందని కూడా తెలుసు. తెలిసి కూడా ఆ రోజు కావాల్సుకొని కేవలం మోసం చేయడం కొరకు అబద్ధం చెప్పిండ్రు. ఇలా ప్రజల ముఖం చూడండి ఒకసారి, ఆ గ్రామాలలో వచ్చి ఒకసారి ఆ రోజు చెప్పిన మాటలను ఒకసారి మీరు ఎంతవరకు అనేటటువంటిది ఆ ప్రజలు ఏమడుగుతున్నారో ఒకసారి వినేటటువంటి ప్రయత్నం చేయండి. కనీసం ఈరోజు ఆ ఫార్మర్ రైతులు కలవడానికి వస్తే ఆ రోజు చెప్పినటువంటి వాళ్ళు కనీసం సమయం ఇవ్వకపోవడం ఇది ఎంతవరకు సమంజసం? ఇది ఎమ్మెల్యే గారి ఇంటిని ముట్టడి చేసిండ్రు. ముట్టడి చేస్తే 10 రోజుల కలెక్టర్ గారి దగ్గర కూర్చోబెట్టి అంత పరిష్కారం చేస్తానని చెప్పిండు. ఆ 10 రోజులు అనబట్టి వాళ్ళకి ఏడాది గడిచిపోయా. ఇవాళ ఎమ్మెల్యేకి టైం దొరకలేదు. ఒక్క మంత్రి కూడా ఆ రోజు వచ్చినటువంటి ఆ రోజు రాజకీయ నిరుద్యోగులు ఉండి ఈ ఫార్మా రైతులను వాడుకున్నటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా ఈరోజు మంత్రులకు ఉన్నటువంటి వాళ్ళు ఆ రైతులకు ముఖం చూపేయడానికి కానీ వాళ్ళతో ఒక క్షణం మాట్లాడడానికి కూడా సిద్ధంగా లేరంటే ఎంత సిగ్గుచేటైన విషయం ఒకసారి ఆలోచన చేయాలి. ఒక మానసిక వేదంతో ఒక నారాయణ అనేటటువంటి రైతు ఆ రోజు ఫార్మా భూసేకరణకు వ్యతిరేకంగా వాడినటువంటి పాటలు ఈరోజు మీరు చెప్పినటువంటి అబద్ధాల మీద పాటలు పాడుతూ ఉంటే ఆ గ్రామాలలో తిరుక్కుంటే రైతులంతా కూడా అయ్యో ఎట్లయిపోయింది ఈ రైతాంగం పరిస్థితి అని ఒక మనోవేదన చెందుతున్నటువంటి పరిస్థితి ఈరోజు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి మీరు ఏదైతే మాటలు చెప్పినరో వాటిని ఎందుకు నెరవేర్చలేకపోతున్నారు? ఎందుకు రైతులను మోసం చేస్తున్నారు? మీరు ఫార్మాసిటీ ప్రాంతానికి సంబంధించిన రైతాంగానికి మీరు ఖచ్చితంగా ఆ రోజు ఆ ప్రాంతానికి వచ్చినటువంటి వాళ్ళు రైతులకు సమయం ఇవ్వాలి, వాళ్ళతో మాట్లాడాలి తప్పకుండా. ఎందుకు మీరు ఏం చేయలేకపోతున్నారో, ఏ రకంగా మోసం చేసినారో వాళ్ళు మీ మోసాన్ని స్పష్టంగా గమనించారు. ఖచ్చితంగా వాళ్ళతో మీరు మాట్లాడాలి. మాట్లాడకపోతే మీరు ఎక్కడుంటే ఇప్పుడు ఉన్నటువంటి అప్పుడు అబద్ధాలు చెప్పినటువంటి వాళ్ళు ఎవరెవరైతున్నారో ఇవాళ మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, స్థానికంగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయన కావచ్చు, వాళ్ళందరి దగ్గర కూడా ఎక్కడున్నా సరే ఈ ఫార్మాసిటీ రైతులు వెతుక్కుంటూ పోతారు. రేపటి రోజు ఇంకా చూస్తున్నారు వాళ్ళు ఇంకా ఫార్మాసిటీ రద్దు చేస్తారేమో, మా భూములు మాకు తిరిగి ఇచ్చేస్తారేమో, 2500 ఎకరాలు తిరిగి రైతుల పేర్ల మీద ఎక్కిస్తారేమో, చెప్పినటువంటి మాట నిలబెట్టుకుంటారేమో. ఇంతమంది పెద్దోళ్ళు ఇంత లావు ఉన్నారు, ఇంత పొడుగున్నారు. ఆ రోజు చెప్పినటువంటి నాయకులంతా ఈరోజు మంత్రులకు ఉన్నారు కదా, మాట నిలబెట్టుకోకపోతారా అని ఇప్పటికి కూడా ఇంకా ఆశతోటి ఉన్నారు. వాళ్ళ ఆశలను కనుక వమ్ము చేస్తే మీరు ఎక్కడుంటే అక్కడికి వెంటాడుకుంటూ వాళ్ళు వస్తారు ఖచ్చితంగా. మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికలలో నామినేషన్ వేయడానికి వస్తే వాళ్ళకి నామినేషన్ వేసుకునే అవకాశం లేకుండా వాళ్ళని మీరు తిప్పి పంపినటువంటి పరిస్థితి ఉన్నది. ఎన్ని రోజులు పోలీసులను పెట్టుకొని రాజకీయం చేస్తారు? ఎన్ని రోజులు పోలీసులను అడ్డం పెట్టుకొని మీరు అధికారాన్ని చెలాయించగలుగుతారు? ఖచ్చితంగా దీన్ని రైతాంగం ఆలోచన చేస్తూ ఉంది. మీ వెంటబడేటటువంటి రోజు వస్తుందని మాత్రం నేను ఈ సందర్భంగా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి వెంకటరమణారెడ్డి. థ్యాంక్ యూ అండి. మొత్తం చూస్తున్నాం కదా, ఏదైతే ఫార్మాసిటీకి సంబంధించినటువంటి భూములు వేరే ఇతరత్రకు వాడినా కూడా ఖచ్చితంగా చట్టం ప్రకారం అది వ్యతిరేకం, చట్ట విరుద్ధం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో చట్టం తన పని తాను చేసుకోబోతుందని చెప్పేసి రైతులు చెప్తున్నారు. రైతులు ఖచ్చితంగా ఈ అంశం ఖచ్చితంగా వదిలిపెట్టలేదు, ఖచ్చితంగా ఇంకా కోర్టులను ఆశ్రయిస్తామని చెప్పేసి చెప్తున్నటువంటి అంశం. దానికి సంబంధించి వారికి కూడా మద్దతు తెలుపుతామని చెప్పేసి వెంకటరమణ గారు చెప్తున్నటువంటి అంశం. ఇది వాటి బరాబర్ అడుగుదాం. కీప్ వాచింగ్ టీ న్యూస్.